శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఎక్కువ ఇష్టము, ఆ రోజే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని వీడియోస్ లో కొంతమంది చెప్పిన దాని ప్రకారం అసలు ఇదంతా సృష్టించబడింది ఎక్కడ పురాణాల్లో లేదు, ఆయనకి ఇష్టమైన రోజు శుక్రవారం అనేది కొంతమంది చెప్తారు. నిజ రూప దర్శనం కూడా ఆ రోజు చేస్తారు. ఇందులో వాస్తవం ఎంత సార్? అసలు అంటే ఒకటేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాము, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, గురువారం కావచ్చు, ఏ రోజైనా మనకేదో స్వామివారి అనుగ్రహం కావాలి, ఆ రోజు చేస్తే ఏదో ప్రత్యేకం ఉందట అనే భావంతో చేస్తున్నాం, అంతే సింపుల్గా. అయితే ఇక్కడ మీకు భక్తి ప్రధానం అండి. ఇక్కడ మెయిన్ మీరు శుక్రవారం చేస్తున్నారా, శనివారం చేస్తున్నారా, ఆదివారం చేస్తున్నారా, నథింగ్, భక్తే ప్రధానం. ఎందుకంటే మనకి దీని మీద మనం ఆల్రెడీ గతంలో ఒకసారి చెప్పాను, లేదు నాకు గుర్తులేదు. ఒక రాజు పూజ చేసేవాడు రోజు వెంకటేశ్వర స్వామికి, బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయన. తొండమాన్ చక్రవర్తి ఆయన పూజ చేస్తా రోజు పూజ చేసేవాడు. వెంకటేశ్వర స్వామి వారితో డైరెక్ట్గా మాట్లాడేవాడు ఆయన. అంటే అంత ఇది ఉంది. ఆయన పూజ చేస్తుంటే ఆయనకి అంటే ఒక తారాస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పూజలో మనకి సూక్ష్మ శక్తులు కనబడుతుంటాయి. మనకి సూక్ష్మంగా ఉండేవాడు మన బయటికి కనబడుతూ ఉంటాయి. అంటే అలాగా మీరు ఇప్పుడు తిరుపతి వెళ్తుంటారు కదా, అప్పుడప్పుడు మీరు కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎనర్జీ మనకు అర్థమవుతూ ఉంటుంది. అదొక ప్రశాంతంగా అదొక రకంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ మీకు మహర్షులు, సిద్ధులు, సిద్ధ పురుషులు, గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు. క్షేత్రాలకు వెళ్తే మనకి ఎందుకు ఆ ఎనర్జీ ఉంటుంది అంటే అక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగా మహర్షులు అందరూ వచ్చి పూజలు చేసుకునే ఈయన కంటికి కనబడేది. అసలు గర్వపడి ఆయనకు ఒక రకమైన గర్వం వచ్చేసింది. ఏంటంటే నేనున్నటువంటి నేను చేస్తున్న పూజకి వీళ్ళందరూ వచ్చి వెళ్తున్నారు, నేను నా అంతటి భక్తులు ఇంకోటి లేడనుకున్నాడు ఆయన. వెంకటేశ్వర స్వామికి అర్థమైంది, ఓహో ఇలా అనుకుంటున్నావా నువ్వు, సరే అని అనుకొని పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి బంగారు పుష్పాలతో ఆయన పూజ చేసేవాడు చక్కగా. ముందు రోజు చేసినటువంటి పువ్వులు మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. ఆ రోజు వచ్చేసరికి అక్కడ ఒక మట్టితో చేసినటువంటి పుష్పం ఒకటి ఉంది. ఇదేంటి మట్టి పుష్పం ఉందేంటి, నేను చేసింది బంగారు పువ్వులతో కదా అని స్వామివారిని అడిగాడు. అవునయా, ఒక అతను చేస్తున్నాడు, చాలా భక్తుడు ఆయన చేసిన మట్టితో పుష్పాన్ని ఆయన అక్కడ పెట్టుకుంటే నేను ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నాను. అదేంటి స్వామి, మట్టితో పుష్పం నీకు నచ్చింది, నేను బంగారు పువ్వులతో చేస్తున్నాను కదా అన్నాడు. లేదు ఆయన చాలా నాకంటే భక్తులు అంటే, అవును మీకంటే చాలా ఇంకా ఎక్కువ భక్తి ఉంది ఆయన. ఏంటిది, నాకంటే ఎక్కువ భక్తి ఉందా? అవును, ఆయన ఇంట్లో కొయ్యి బొమ్మతో చేసుకున్నాడు నా బొమ్మని. ఆయన ఒక కుమ్మరివాడు. అంటే ఎక్కడ అంటే అడ్రస్ మొత్తం చెప్పాడు వెంకటేశ్వర స్వామి. ఆయన వెళ్ళాడు అక్కడికి. వెళ్ళేసరికి చిన్న గుడిసె, అక్కడ మొత్తం కుండలు చేసేటువంటివి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కిరీటం తగిలింది ఆ కుమ్మానికి. దాని సంకేతం ఏంటంటే నీ ఆహాన్ని అక్కడ వదిలేసేయని. లోపలికి వెళ్ళాడు, చూసాడు నిజంగానే కొయ్య బొమ్మ ఉంది, అక్కడ మట్టితో చేసినటువంటి పుష్పాలు ఉన్నాయి. ఆయన చూసి దండం పెట్టాడు. వెంటనే వెంకటేశ్వర స్వామి అక్కడ మళ్ళీ అందులోంచి అప్పటికప్పట్లో ఆవిర్భావం అయ్యి చెప్తాడు, ఎప్పుడు పూజ చేసేటప్పుడు అహం పనికిరాదు అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, వారం పక్కగా పెట్టండి, అసలు పదార్థం కూడా సంబంధం లేదు. బంగారు పుష్పాలతోనే చేస్తాను, వెండి పుష్పాలతో చేస్తే ఇంకా బాగా ఇస్తాడేమో, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే బాగా ఇస్తాడేమో, కాదు. అవన్నీ తాంత్రిక పద్ధతులు, తాంత్రికమైనటువంటి కొన్ని ఉంటాయి. తెల్లటి పుష్పాలతో చేస్తే మానసిక ప్రశాంతతని, తాంత్రికంగా మీ కోరికను నెరవేరడానికి కామ్య సిద్ధి అర్థం చేస్తాం మనం. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే అక్కడ భక్తే. సరే ఇన్ని రోజులు మీరు ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాం, ఏమంటే శుక్రవారం ప్రధానం అంటే శనివారం కాదని, వెంటనే అయ్యో బాబాయ్ శనివారాలు ఇన్ని శనివారాలు చేసి ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోయా అనుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నా నేను మీకు. అర్థమైందా? ఎందుకంటే కలియుగం కదా ఇది, కలి ప్రభావం, కలియుగ దైవం. అందరూ దేనికి భయపడతారు? కర్మకి భయపడుతూ ఉంటారు. శని త్రయోదశి వస్తే ఏం చేస్తాం?
పొలోమని పెద్ద లైన్ ఉంటుంది అక్కడ. అవును. నూనెలు పోసేస్తూ ఉంటారు. పాపం ఆయనకి అసలు టిఫిన్ తినడానికి కూడా టైం ఉండదు. వెంకటేశ్వర మన శని భగవానుడికి ఆ రోజు పొద్దున్నే. అంటే ఏంటి, కర్మను తప్పించుకోవాలి. శని కర్మకి కారకుడు కాబట్టి, ఈ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి, ఈ కర్మను ఆ స్వామి మనం తగ్గిస్తాడేమో అనేటువంటి ఒక భావనతో మనం శనివారం పట్టుకున్నాం స్వామివారిని. అంత మాత్రం చేత శనివారం చేసినంత మాత్రం చేత మీకేమీ తక్కువ ఫలితం రావడం, శుక్రవారం నిజరూప దర్శనం కాబట్టి శుక్రవారం చేస్తేనే ఎక్కువ ఫలితం రావడం అనేటువంటిది ఏమీ ఉండదు. భక్తి ప్రధానం. మీరు భక్తిగా శనివారం చేసినా ఉంటుంది, ఆదివారం చేసినా ఉంటుంది, ఏ రోజైనా ఉంటుంది. శుక్రవారం చేసేస్తున్నామంటే నాకు అసలు భక్తే సంబంధం లేదు, ఊరికి ఇట్లా జగన్ అట్లా ఫలితం ఇస్తాడా అంటే ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది, ఆ శుక్రవార ఫలితం కొంత ఉంటుంది, కానీ భక్తి తోడైతే మీకు అధికంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు కార్తీక మాసంలో ఏం చెప్తారు, కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలండి, కార్తీక దీపం వెలిగిస్తే చాలు, చాలా గొప్ప ఫలితం వస్తుంది. కానీ దానికి భక్తి కూడా తోడైతే ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. అది ప్రధానం అక్కడ అసలు. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.